రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని కియా కార్ల కంపెనీలో భారీగా దొంగతనం జరిగినట్లు తెలుస్తోంది. కంపెనీలో దాదాపుగా 900 కారు ఇంజన్లు కనిపించడం లేదని యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలోని కియా కంపెనీలో తయారయ్యే కార్లకు అవసరమైన విడి భాగాలు వేరువేరు ప్రాంతాల నుంచి వస్తాయి. ఇక ఇంజన్లు తయారు తమిళనాడు నుంచి వస్తాయి. అక్కడి నుంచి వస్తూ ఉండగా మార్గ మధ్యంలోనే చోరీకి గురయ్యాయా లేక పరిశ్రమలోనే దొంగతనం జరిగిందా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ చోరీకి సంబంధించి గత నెల 19న కంపెనీ ప్రతినిధులు పోలీసులు ఆశ్రయించారు. తొలుత ఫిర్యాదు లేకుండా విచారణ జరిపించాలని కోరగా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తేనే దర్యాప్తు చేపడతామని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో కంపెనీ ప్రతినిధులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. రైట్, ఆంధ్రప్రదేశ్లోని కియా కార్ల కంపెనీలో భారీ దొంగతనం జరిగినట్లు తెలుస్తోంది. కంపెనీలో దాదాపుగా 900 కారు ఇంజన్లు కనిపించడం లేదని యాజమాన్యం పోలీసులను ఆశ్రయించింది. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలోని కియా కంపెనీలో తయారయ్యే కార్లకు అవసరమైన విడి భాగాలు వేరువేరు ప్రాంతాల నుంచి వస్తాయి. ఇక ఇంజన్లు తమిళనాడు నుంచి వస్తాయి. అక్కడి నుంచి వస్తూ ఉండగా మార్గ మధ్యంలో చోరీకి గురయ్యాయా లేక పరిశ్రమలోనే ఈ దొంగతనం జరిగిందా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ చోరీకి సంబంధించి గత నెల 19వ తేదీన కంపెనీ ప్రతినిధులు పోలీసులు ఆశ్రయించారు. తొలుత ఫిర్యాదు లేకుండా విచారణ జరిపించాలని కోరగా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తేనే దర్యాప్తు చేపడతామని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో కంపెనీ ప్రతినిధులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.